ముందుగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ఈ కార్యక్రమం విజయవంతంగా అనుకుంటున్నాను. సో ఒక్కసారి మన 10th క్లాస్ అనుభవాలలో ఒకసారి చూస్తే మన నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇంతకుముందు చెప్పినట్టు 3 కిలోమీటర్లు నడవడం, 5 కిలోమీటర్లు నడవడం ఆ పరిస్థితి అయితే మాకు రాలేదు. కాకపోతే మాకు వచ్చిందల్లా ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పొద్దున రాత్రి ఏదో పని చేయడం, బల గడవడం కానీ, లేకుంటే వ్యవసాయం చేసుకోవడం కానీ, ఆ తర్వాత మళ్ళీ స్కూల్ పోటీ చేయడం కానీ అది జరిగేది. ఇవన్నీ దాదాపు ఎవరు కూడా నోబడీ ఈస్ బ్లెస్డ్ హియర్, రైట్? సో ఐ డోంట్ థింక్ సో. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదివి 5th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్లో ఏదో ఒక జాబ్ చేస్తూ వాళ్ళ సెటిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అటువంటి అవకాశాన్ని, అటువంటి విద్యను మనకు బోధించినట్టు ఉపాధ్యాయులకు మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. సో నా విషయానికి వస్తే నేను చాలా చదివి లాస్ట్కి లైఫ్లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మా వైఫ్ అండ్ మా ఇద్దరు పిల్లలు డాక్టర్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు I think I feel proud to get such nice family because who supports me in every time. నేను MSc, MTech, BEd అన్నీ చదివి ఆ తర్వాత జాబ్ చేస్తూ ప్రతి దాంట్లో నాకు సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నందుకు వాళ్ళకి కూడా స్టేజ్ తరఫున కృతజ్ఞతలు. సో ప్రస్తుతానికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే PhD కూడా జాయిన్ అయ్యాను. PhD చేస్తున్నాను పార్ట్ టైమ్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. I think after 5 years I get that doctorate in front of my name, and then I will meet all my teachers to facilitate once again to give the praise to them actually. So that is the అది నేను చెప్పాలనుకుంటున్నాను. Thank you very much for giving this opportunity. Thank you.